మనుషుని మీరు తయారు చేసినందుకు నీకు వందనాలని చెబుదాం. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు స్వరమెత్తి లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. మరొకసారి గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. దేవా, నీటిపై నడిచిన నీ అద్భుత పాదములు నేను చూస్తూ నా బ్రతుకుని నేను కొనసాగించాలని ఆశపడుతున్నానయ్యా. నాకు కూడా అటువంటి విశ్వాసాన్ని దయచేయి తండ్రి. నీ వైపే చూస్తూ అన్ని వేళలా నీ నుండి బలము పొందుకునే నాకు భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి అని ఆరాధిద్దాం. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు స్వరమెత్తి చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఇంకా గట్టిగా పడదామా పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. మరొకసారి నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే. చేతుల పైకి ఆరాధిద్దామా. ఆరాధన యేసు నీకే. దేవానికి వందనాలయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నది అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. చివరిగా ఒక్కసారి సంఘం అంతా కలిసి ఆరాధిద్దామా. ఆరాధన యేసు నీకే. ఇంకా కొద్దిగా గట్టిగా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. Give your best worship for the Lord. ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే నే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే నే చేసేదా, నీ పాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభ నామములో
మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ యొక్క లోగోస్ మరి చర్చ్ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ రీతిగా మనందరం కలిసి దేవాదేవుని ఆరాధించే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. సోమవారం నుంచి శనివారం వరకు మన పనులు, మన ఉద్యోగాల్లో మనం బిజీగా ఉంటాం. కానీ సండే ఈజ్ ఎ డే వే వి వర్షిప్ హిమ్ విత్ గ్లాడ్నెస్. సంతోషముతో ఆయన సన్నిధిలో ఆయన మనం స్తుతిస్తున్నాం. మన ప్రభువుని మనం కలుసుకుంటున్నాం. మన పరిశుద్ధులందరం కలిసి మనం సహవాసం చేస్తున్నాం. సామ్ 27 27వ కీర్తన మొదటి 6 వచనాల్లో అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. దేవుడు నాకు వెలుగును రక్షణ అన్నాడు. ఎందుకంటే యుద్ధ వీరుడు, ఒక యుద్ధాలకు వెళ్తున్న డేవిడ్, ఒక కింగ్, ఆయనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ సాల్వేషన్. అంటే సాల్వేషన్ అనే మాట ఓల్డ్ టెస్ట్మెంట్లో రక్షణ, మారు మనసు కాదు, కానీ సాల్వేషన్ అనే మాట ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే కింగ్కి కావాల్సింది ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎనిమీస్, శత్రువుల నుంచి మరి రక్షణ కావాలి అంటున్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ అండ్ హూమ్ షల్ ఐ ఫియర్. నేను దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎవరికి భయపడతాను? నిజంగా దేవుడే మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు రక్షణగా ఉంటే, మనకు వెలుగుగా ఉంటే, చీకటిమయమైన లోకంలో మనం నడవాలి అంటే ఒక లైట్ కావాలి. అంత అంధకారమే, చీకటి, కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు. ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోవాల్సుకున్నప్పుడు మనకు కొన్ని పరిస్థితులు అర్థం కావు. అంత అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో వాడబడిన మాట ఖయాస్. ఖయాస్ అంటే కన్ఫ్యూజన్, మొత్తం వ్యాక్యూమ్ ఏర్పడుతుంది లైఫ్లో కొన్నిసార్లు. కానీ ఇక్కడ అంటున్నాడు, చాలా ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి నేను భయపడదును. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన మనకు వెలుగు, అలాగే రక్షణ. నిజంగా ఎంత కాపాడుతున్నాడండి మనల్ని ఆయన. ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా భయానక వార్తలు. అయితే దేవుడు తన రెక్కల చాటున మనల్ని ఆయన కాపాడుతున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలం మనం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడంట. పరిశుద్ధాత్మ చేత ఆయన మనల్ని ముద్రించాడంట. మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం కొన్నిసార్లు తొందరపాటు ఎక్కువ ఉంటుంది, మనలో ఆవేశం ఉంటుంది, మనం కొన్నిసార్లు ఎమోషనల్గా ఫీల్ అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఇది తప్పు, రహస్య పాపాలు నీలో ఉన్నాయి, అక్రమ సంబంధం, ఫోన్లో చూడరానివి చూస్తున్నావు అని గద్దించేవారు ఎవరంటే, ఎవరో గద్దించరు, ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా అనుకుంటాడేమో అని. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకంటే వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మే లేకపోతే మనలో దేవుని కార్యం అసలు జరగలేదేమో అనుకోవాలి. కొంతమంది అంటారు మీలో ఆత్మ లేదండి అంటారు. చాలా రాంగ్ అండర్స్టాండింగ్. ఆత్మ లేకపోతే మారు మనసే నువ్వు పొందవు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడంటే, ఎప్పుడో ఏదో మీటింగ్లో ఏదో సేవకుడు నీకు వాక్యం చెప్పాడు, అయితే ఎవరో విశ్వాసం నీకు వాక్యం చెప్పారు, అప్పుడే నీలో రక్షణ కార్యం జరిగింది. ఆ క్షణంలోనే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. ఎస్ ఆర్ నో, అవునంటారా కాదంటారా? నేను ఒకసారి తప్పకుండా పరిశుద్ధాత్మ గురించి చాలా వివరణ ఇవ్వాలని త్వరలో నేను ఆశపడుతున్నాను. చాలామందికి అపోహ ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తే కింద పడిపోతే పరిశుద్ధాత్మ అనుకుంటారు. అది ఎప్పుడు బైబిల్ అలా చెప్పలేదు. దురాత్మల చేత పీడింపబడిన వారు కింద పడిపోయారు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఇంకా నమ్మకంగా ఆయన కొరకు సాక్షులుగా జీవించారు. కింద పడిపోవటం అనేది దురాత్మల శక్తి, అది మనం వేరే సబ్జెక్టు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపడ్డాం. అలాగే పరిశుద్ధాత్మను దేవుడు మనకి గ్యారంటీగా ఇచ్చాడంట. మొదటి అధ్యాయంలో అన్నీ చూసాం. ఎఫ్ఎస్సి సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు మొదటి అధ్యాయంలో. అబ్బబ్బబ్బా, మీ విశ్వాసం ఎంత గొప్పది, మీ ప్రేమ ఎంత గొప్పది. రెండో అధ్యాయం మనం చూసాం. రెండో అధ్యాయంలో చివరి వచనాల్లో మనం ఏం చూసామంటే ద చర్చ్, సంఘం గురించి మనం చూసాం. ద చర్చ్, ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యు ఆర్ గాడ్స్ హౌస్. మీరందరూ దేవుని ఇల్లు. మీ ఇల్లు చూసి మీరంతా మురిసిపోతూ ఉంటారో, మీరందరూ ఇక్కడ కూర్చున్న మీరందరూ యు ఆర్ గాడ్స్ హౌస్. మీరందరూ దేవుని ఇల్లు అయి ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇంటికి మెయిన్ ఎవరో తెలుసా? మెయిన్ చీఫ్ కార్నర్ స్టోన్, మూలరాయి ఎవరో తెలుసా? పాస్టర్ గారు కాదు. ఈ సంఘము ఎవరిదంటే
దేవునిది. ఈ సంఘానికి మూల రాయి ఎవరంటే క్రీస్తు. మనుష్యుల మీద సంఘం కడితే, మనుషులు సరిగ్గా లేకపోతే సంఘం కుప్పకూలిపోదు. సంఘం ఎప్పుడు మనుషుల మీద కట్టబడదు, అంటే మనుషుల్ని ఆధారం చేసుకొని కట్టబడదు. సంఘానికి మూలం ఎవరంటే క్రీస్తే. ఆ మూల రాయి క్రీస్తే. తరువాత మనం జ్ఞాపకం చేసుకున్నాం, దీనికి పునాది ఎవరంటే అపోస్తలులు, ప్రవక్తలు. ఆ దినాన వారు బోధించారు, ఆశ్చర్య కార్యాలు జరిగినవి. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇవన్నీ 2వ అధ్యాయం చివరి వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఇదంతా పరిశుద్ధ నిలయం. ఇది పరిశుద్ధాత్మ మనలో ఉంటే వీఆర్ హోలీ టెంపుల్. అలాగే ఈ ఇంటిలో దేవుడు ఉండాలనుకుంటున్నాడంట, దేవుడు నివసించాలనుకుంటున్నాడంట. ఇవన్నీ 2వ అధ్యాయంలో మనం చూసాం. 3వ అధ్యాయంలో మనం పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. అరే, దేవుని సన్నిధికి వారు వస్తున్నారు కానీ లోపల రానివ్వట్లేదంట, బయట కూర్చోండి అంటున్నారంట, అంటరాని వారిలా చూస్తున్నారంట. ఆ రోజుల్లో గ్రామాల్లో ఎలా చూసేవారో ఈ రోజుల్లో కాదు కానీ ఆ రోజుల్లో అలా ఈ ఎఫెసీ పత్రిక రాస్తున్నప్పుడు విశ్వాసులే కానీ వాళ్ళలో ఏమి లేదంటే ఐక్యత లేదంట. చర్చి లోపలేమో యూదులు కూర్చుంటున్నారంట, చర్చి బయటేమో అన్యజనులు కూర్చుంటున్నారంట. అరే, ఇదేంటి దేవుని శరీరము, దేవుని బిడ్డలు, ఇంత వ్యత్యాసం ఏంటి ఇక్కడ అని చెప్పి పౌలు 3వ అధ్యాయం అంతా రాస్తూ ఏమన్నాడంటే, ఇదిగో 3వ అధ్యాయం ఒక మర్మం చెప్తున్నాను, ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు. చూడండి 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం ఆల్రెడీ అయిపోయింది పోయిన వారం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారను నదియే. చాలాసార్లు ఎఫ్ఎస్సి పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అంత బ్లాంక్గా ఉంటుంది, అర్థం కాదు. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు ఇది. ఎక్కువ థియాలజీ ఎక్కువ ఉంది, వేదాంత విషయాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అంతా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. కానీ సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు బయట కూర్చోడానికి వీల్లేదు. మీరు యేసు రక్తంలో కడగబడ్డారు. మీరందరూ ఒకటే. అందరూ లోపలికి రండి. ఎందుకంటే యూదులు, అన్యజనులు మీరు సమాన వారసులు. మీరందరూ ఒకే శరీరంలో అవయవములు. మీరందరూ కలిసి ఉండండి. అందుకే లోగోస్ చర్చిలో మనం నేర్చుకోవాల్సింది 4వ అధ్యాయంలో ఈరోజు ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోబోతున్నాం. 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు మాత్రమే. మన సమయాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. 4వ అధ్యాయం 1 నుండి 16 వచనాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి, దేవుని వాక్యాన్ని కాన్సన్ట్రేటెడ్గా వినండి. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. నేను ఎదగాలి, నాకు వాక్యం సరిగ్గా అర్థం కావట్లేదంటే నేను మనసు పెట్టట్లా, వాక్యంలో ఎదగాలని ఇష్టం నాకు సరిగ్గా లేదు నాయన, నన్ను దర్శించండి అని దేవుని అడగండి. దేవుడు దర్శిస్తాడు, వాక్యాన్ని అర్థమయ్యేలాగా దేవుడు సహాయం చేస్తాడు. 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు పెద్ద వంటలు జరుగుతున్నాయి, భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భోజనాలు ఏర్పాటు చేయాలి. పెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకి, భోజనాలు 1 గంటకి. 12 వరకు పెళ్ళిలో ఎవరుండరు, సహజంగా 10:30 గంట రాస్తారు కార్డులో, ఒక్కడు ఉండడు అక్కడ. చర్చికే ఎవరు టైం రావట్లా. పెళ్ళిళ్ళంటే ఇంకా రెడీ అయ్యి చాలా లేట్గా వస్తారు 12, ఎందుకంటే భోజనం చేసి వెళ్ళిపోదాం. సో సహజంగా 12-12:30 వరకు ఎవరుండరు అక్కడ. 12:30కి మొత్తం ప్యాక్ అయిపోద్ది భోజనాలు, హడావుడి సందడి మనం చూస్తాం. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పొద్దున్నే 6 గంటల నుంచే భోజనాలు, 4 గంటల నుంచే భోజన ఏర్పాట్లు జరుగుతాయి. భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు సహజంగా కట్టెలు పొయ్యి పెడతారు. కట్టెలు పొయ్యి ఎంత ఎందుకు చెప్తున్నానంటే నా దానికి తీసుకురావడానికి కట్టెలు పొయ్యి పెడతారు. మరి పల్లెటూరులో కానీ మరి గ్రామ వాతావరణంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పెద్ద పెద్ద కట్టెలు మరి కొని తీసుకొచ్చి కట్టెలు పెడతారు. ఆ కట్టెలు చాలా ఉంటాయి, ఒక 100 ఉంటాయి. ఆ 100 కట్టెలు పెట్టి పెద్ద పొయ్యి పెట్టి ఆ మంట రాజేస్తారు. ఆ 100 కట్టల్లో నుంచి, లేకపోతే కట్టెలు, ఆ 100 కట్టెల్లో నుంచి ఒక కట్టె మనం బయటికి తీసేసాం, పక్కన పెట్టేస్తాం. ఆ మంట ఉంటుందా? ఆ మంట ఇంకా ఉంటుందా? ఏమవుద్ది? ఆటోమేటిక్గా మంట ఆరిపోతుంది. ఆ 100 కట్టెల్లో అంత అగ్ని బాగా వస్తున్నప్పుడు ఈ కట్టె పెట్టామనుకోండి, ఏమవుద్ది? దీనికి కూడా మంట అంటుకుంటుంది. చక్కగా అది చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, యూనిటీ ఇన్ ద చర్చ్ మ్యాటర్స్. సంఘంలో నుండి నువ్వు బయటవాడిగా,
సంఘంలో నుండి అనేక విధాలుగా నువ్వు దేవునికి దూరంగా ఉంటే నువ్వు దేవునిలో వెలిగింపబడవు. ఆత్మీయంగా ఎదగటం కష్టం. సంఘములో, సంఘ శరీరములో అందరితో కలిసి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, దేవునిలో ఎదగాలి. చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, నేను చర్చికి వెళ్తానండి, ఎవరితో మాట్లాడను, అలా కూర్చుంటాను, అలా వెళ్ళిపోతాను, నాకు దేవుడు అంటాను. రాంగ్ అండర్స్టాండింగ్. ఒకవేళ ఇప్పటివరకు చాలా రాంగ్ అండర్స్టాండింగ్తో మీరు వెళ్ళొచ్చు. వాక్యం ఎప్పుడూ అలా చెప్పలేదు. సంఘానికి ఎందుకు వస్తున్నామంటే ఇలా మనందరం ఏక శరీరంగా మనం ఉండాలని, ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం, ఒక కుటుంబం. మనం ఈ 100 కట్టెల్లో నుండి పక్కకి వెళ్ళిపోతే నువ్వు వెలిగింపబడవు, ఆరిపోతావు. నువ్వేం చేయాలంటే ఈ 100 కట్టెలతో పాటు నువ్వు ఉండాలి. ఇక్కడ ఏం కావాలంటే ఐక్యత ఉండాలి. 4వ అధ్యాయం దేని మాట్లాడుతుందంటే, ద ఓన్లీ ప్రిన్సిపల్, స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఓన్లీ లెసన్ ఫ్రమ్ ద చాప్టర్ 4 ఈజ్ యూనిటీ ఇన్ ద చర్చ్. సంఘములో ఐక్యత గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఐ ప్లీడ్ యూ, ఐ బెగ్ యూ. నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఒక రకంగా మిమ్మల్ని గోజాడుతున్నాను, ఒక్కటి చేయండి. సంఘంలో కావాల్సింది ఏంటంటే ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత లేకపోతే క్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది. క్రీస్తు కోరుకునేది అటెండెన్స్ కాదు, క్రీస్తు కోరుకునేది సంఘంలో ఐక్యత. సంఘంలో ప్రాముఖ్యమైనది మన సంఘమైన, సార్వత్రిక సంఘమైన, డినామినేషన్స్, సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, సాల్వేషనర్, ఎవడికాడు నేనే గొప్ప అంటాడు. ఎవడికాడు మా డినామినేషనే పరలోకం వెళ్తుంది అంటారు. వేరే డినామినేషన్ ఏమి వెళ్ళవండి పరలోకం, మా డినామినేషనే పరలోకం. ఎంత తప్పుడు బోధ, ఎంత రాంగ్ అండర్స్టాండింగ్. దేవుని నామానికి ఎంత, హూ ఆర్ యూ టు జడ్జ్ అదర్స్? వేరే వారిని వేలెత్తి చూపించడానికి హూ ఆర్ యూ? వాక్యం చెప్తుంది దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఏం కోరుకుంటున్నాడంటే, ఆ డినామినేషన్స్ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత డినామినేషన్లు ఏమి ఉండవు. సిఎస్ఐ వాళ్ళందరూ ఇటు కూర్చుంటారండి, బ్యాప్టిస్ట్ వాళ్ళందరూ ఇటు కూర్చుంటారు, ఇదే ఉండదు. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అందరం ఎవరి పక్కన ఎవరుంటామో తెలియదు. ఏ జాతోడు ఉంటాడో, ఏ రాష్ట్రమోడు, ఏ దేశమోడు ఉంటాడో మహిమ శరీరాలతో ఉంటాం. మనలో అక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక కూడా మనం తేడాగా ఇక్కడ బిహేవ్ చేస్తే అక్కడికి వెళ్ళినాక కూడా అట్లా బిహేవ్ చేస్తాం. అందుకే దేవుడు అనుకున్నాడేమో, ఈ మనుషులు ఈ సహజ నైజం మారదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మహిమ శరీరాలతో వీళ్ళు ఉంచుతానని చెప్పి. పరలోక రాజ్యంలో అంట మహిమ శరీరాలతో ఉంటామంట. మన పక్కన ఎవరు ఉన్నారో తెలీదు. మా క్యాస్టోడేనానండి పరలోకంలో నా పక్కన ఉండేది అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కులం, లేకపోతే ఏ దేశమో, ఆ నల్లోడో, లేకపోతే తెల్లగా ఉంటాడో, అమ్మాయో అబ్బాయి ఏమీ లేదు. మహిమ శరీరాలతో అందరం కలిసి ఏక శరీరంగా దేవుని మనం ఆరాధించబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆ యూనిటీని ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ యూనిటీ ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా ఏదో అద్భుతం, అల్లావుద్దీన్ అక్బర్ దీపంలా ఏదో జరిగిపోద్దంటే పరలోక రాజ్యంలో ఏది జరగదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఐక్యత, సమాధానమును మీరు కలిగి ఉండండి. ఈ ఆత్మ చేత, ఈ బంధము చేత మీరు కలిసి ఉండండి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాకింగ్ ఇన్ యూనిటీ. వాకింగ్ అనే గ్రీకు మాట ఇక్కడ వాడాడు. వాకింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే లివ్, వాక్. బైబిల్లో ఎక్కడ చూసినా నడుచుట అనే మాట ఏంటంటే నడవటం కాదు, రోడ్డు మీద నడవటం కాదు. నడుచుట అంటే జీవించుట. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే బాగా వింటాం. అబ్బా పాస్టర్ గారికి మార్కులు వేస్తారు, పాస్టర్ గారు పర్లేదు బాగానే చెప్పారు, బాగానే చెప్తున్నారు, ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, సబ్జెక్ట్ బాగానే ఉంది, పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు. వినటం కాదు కావాల్సింది, జీవించుట మ్యాటర్స్. నేను కూడా ప్రసంగాలు చేశాను అనుకోండి, జీవించలేదనుకోండి ఉపయోగం లేదు. వాట్ మ్యాటర్స్ ఈజ్ వాకింగ్. ఆత్మీయంగా అనుదిన విశ్వాస యాత్రలో జీవించే క్రైస్తవులంగా ఉన్నామా, వినే క్రైస్తవులంగా ఉన్నామా? జస్ట్ విని వెళ్ళిపోతున్నామా, బయటకు వెళ్ళిన తర్వాత జీవిస్తున్నామా? ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యూ షుడ్ వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. 6 అధ్యాయాలు 2గా డివైడ్ చేశాడండి.
మొదటిదంతానేమో టీచింగ్, రెండవ భాగం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్. మొదటి 3 అధ్యాయాలేమో థీరీ, తర్వాత 3 అధ్యాయాలేమో ప్రాక్టికల్. మొదటి 3 అధ్యాయాలేమో మొత్తం బోధించాడు, తర్వాత 3 అధ్యాయాలేమో జీవించమంటున్నాడు. మొదటి 3 అధ్యాయాలు చెప్పాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నిన్ను క్షమించాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, అన్నీ చెప్పేశాడు. ఈ 3 అధ్యాయాలు ఒకటే చెప్తాడు, నువ్వు సరిగ్గా జీవించు. నీ జీవితం ఎలా ఉంది? సంఘంలో అందరితో కలుస్తున్నావా? కలిసి జీవిస్తున్నావా? ఫ్యామిలీ ఉందండి, ఒక్కొక్కరు గదిలో ఉంటే ఎలా ఉంటుంది? మమ్మీ ఏమో కిచెన్లోనే ఎవరితో మాట్లాడకుండా, పిల్లలేమో హాల్లోనే, భర్త ఏమో బెడ్రూమ్లో, ఒక్కొక్కరు రూమ్లో ఉన్నారు, మాట్లాడుకోవట్లా. ఇంట్లో ఎలా ఉంటుంది? ఎంత వేదన ఉంటుంది ఇంట్లో, ఎంత గలిబిలిగా ఉంటుంది, ఎంత అసమాధానం ఉంటుంది. 1 రోజు 2 రోజులే తట్టుకోలేం, ఇంకా అది ఎక్కువైతే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు వేరువేరు గృహాల్లో ఉంటే మాట్లాడుకోలేక ఎంత వేదనగా ఉంటుంది ఇద్దరికీ. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఇంత ప్రేమతో రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నానే, మీలో ఐక్యత లేకపోతే నా మనస్సు వేదనతో నిండిపోద్ది అంటున్నాడు పౌలు. దేవుని మనస్సు కూడా సంఘంలో దేవుడు కోరుకునేది ఏంటంటే ఐక్యత కావాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. 4 ఎలా ఈ ఐక్యత ఎలా సాధ్యం? 4 విషయాలు చెప్తున్నాడు, 4 విషయాలు. మొదటిది ఏంటంటే హ్యూమిలిటీ. ఐక్యత ఉండాలి అంటే ఇక్కడ అన్నాడు, తెలుగులో అన్నాడు చూడండి, 3వ వచనం 3వ లైన్లో, సంపూర్ణ వినయముతోనూ. ఐక్యత కావాలి అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వినయం, అంటే హ్యూమిలిటీ, నిన్ను నువ్వు తగ్గించుకోవటం. చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. తగ్గించుకోవటం అంటే ఏంటంటే బీయింగ్ హంబుల్ అంటే ఏంటంటే ఇక్కడ అంటున్నాడు తన్ను తాను, రోమా 12:3, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. డోంట్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ వాట్ యు ఆర్. నువ్వు ఏమై ఉన్నావో అంతే ఊహించుకొని, నేను కాదు, నేను, నా చదువులు, నా ఇంటి పేరు, మా ఊరండి, చాలా మా ఊరిలో మేమండి చెప్తా ఉంటారు కొంతమంది కదిపితే. నా అనే మాట ఇంక పక్కన పెట్టేసేయండి, నేను కాదు. అందుకే ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ ఈస్ నాట్ ఐ షుడ్ బి యూ. ఐని బెండ్ చేయండి, బెండ్ వాళ్ళ వంచండి, ఐని ఏమవుద్ది? యూ. యూ అంటే ఇట్ ఈస్ నాట్ ఐ, ఇది నేను కాదు ప్రభువా, ఇది నువ్వు. ఏదైనా నా చదువులా నువ్విచ్చిందే, నా జ్ఞానమా నువ్విచ్చిందే, నా ఉద్యోగమా నువ్విచ్చిందే, నా ఆరోగ్యమా నువ్విచ్చిందే, ఇదంతా నువ్విచ్చిందే ప్రభువా. ఎప్పుడైతే ఐ ఐ ఐ ఐ అంటే దేనికంటే ఈగో, అహం అన్నమాట. అహం, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అందరికీ ఉండాలి. మనల్ని అవమానం ఎందుకు వచ్చావు అని అన్నాం అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ షుడ్ బి దేర్. సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమిలిటీ. సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి కానీ హ్యూమిలిటీ మ్యాటర్స్. చాలామందిలో ఐక్యత ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. నేను బాగా చదువుకున్నానండి, నేను ఎవరితో మాట్లాడినండి, అందరూ వచ్చి నాకే నమస్కారం పెట్టాలి, అందరూ వచ్చి నాతో మాట్లాడాలి. సంఘములో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు నూతన విశ్వాసులు, మీరు నేర్చుకోవాలి ఏంటంటే మీకు ముందు ఏముండాలంటే హ్యూమిలిటీ ఉండాలి, తగ్గించుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను. నీ జీవితంలో హెచ్చింపబడాలి అంటే ముందు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ విల్ బి ఆనర్డ్, విల్ బి అప్లిఫ్టెడ్. సంఘంలో ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వినయము. మనం తగ్గించుకుందాం. చాలాసార్లు నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడమంటేనే, పాస్టర్ గారు మీరు మాట్లాడమంటేనే మాట్లాడతాను, అంతేగాని నేను ఎప్పుడు చెప్పను నేను మాట్లాడతాను, నాకు టైం ఇవ్వండి. లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు నేను పాస్టర్ గారిని నన్ను గౌరవించండి, నన్ను స్టేజ్ మీదకి పిలవండి, ఎప్పుడు నేను కోరుకోను. నేను నేర్చుకుంటున్నాను అది. నేను ఎప్పుడు వెళ్ళి వెనకాల కూర్చుంటాను, వాళ్ళు పిలిస్తే ముందుకు వెళ్తాను, అంతేగాని నేను అగ్రస్థానం. అందుకే అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, విందులలో అగ్రస్థానమును, అలాగే అందరిలో పలుకుబడి, అలాగే అందరిలో గురువులుగా వారు పిలువబడాలని కోరుకుంటారంట. ఎవరంటే పరిసయ్యులు. ఇక్కడ సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంపూర్ణ వినయము. రెండవది చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ బైబిల్లో అయితే మీక్నెస్ అని ఉంది. మీక్నెస్ అంటే తెలుగులో సాత్వికము.
మనకేంటంటే ఇవేమీ పట్టించుకో, మనకేం కావాలంటే ఎప్పుడు దేవుడు మనల్ని దీవించేయడం. దేవుడేమో దీవించడం గురించి అసలు ముందు పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఇవి చూస్తాడు ఆయనకి. నువ్వు బాగా సంపాదించేసుకున్నావు, చాలా దేవుడు నన్ను దీవించేశాడు, నువ్వు మురిసిపోవటమే సరిపోద్ది. కానీ దేవుడు ఎప్పుడు సంతోషించడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్. చూడండి, వెనక్కి రండి, జస్ట్ పేజీ వెనక్కి తిప్పండి. గలతీలు రాసిన పత్రిక, ఆత్మఫలములు 5వ అధ్యాయము 22వ వచనంలో, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. చాలామంది మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. మనం సాత్వికంగా ఉండటం అనేది ఎప్పుడు వీక్నెస్గా భావించకూడదు. కొన్నిసార్లు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, మనకేం తెలియదు అనుకుంటారు, అమాయకులు అనుకుంటారు కొంతమంది. కానీ పౌలు చెప్తున్నాడు, సంఘంలో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సాత్వికం కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుణ్ణి హెచ్చించండి, దేవుడు కనపరచబడాలి. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే దేవుడు చూసి ఎంత బాధపడతాడు. సంఘంలో అది ఉండకూడదు. సంఘంలో అందరూ మీరు ఎలా ఉండాలంటే సాత్వికంతో మీరు ఉండాలి. అంత మాత్రమే కాదు అంటున్నాడు. ఇంగ్లీష్లో 3వది ఏంటంటే పేషెన్స్, అంటే దీర్ఘశాంతము. చాలాసార్లు వెంటనే దేవుని కార్యాలు జరిగిపోవాలి మనకి. లాంగ్ సఫరింగ్ అన్నాడు ఒక వేరియేషన్లో, లేకపోతే ఒక ట్రాన్స్లేషన్లో. అంటే దీర్ఘశాంతము. గాడ్ డస్ హిస్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైం. దేవుడు తన కార్యాన్ని తగిన సమయంలో ఆయన చేస్తాడు. సంఘంలో మనకు కావాల్సింది ఏంటంటే దీర్ఘశాంతం ఉండాలి.